మనం గత కొద్ది రోజులుగా కోర్టు కేసులకు సంబంధించినటువంటి ఇబ్బందుల్లో నుంచి మనం బయటపడడానికి గాను ఎటువంటి పరిహారాలు పాటించవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మనం ఎంత ధార్మికంగా ఉన్నప్పటికీ కూడా కోర్టు కేసులో మనం గెలవడానికి అవకాశాలు కనబడట్లేదు. మన లాయర్ కూడా ఎదుటి వాళ్ళతోటి కలిసిపోయాడు. మన న్యాయవాదే మనల్ని మోసపుచ్చుతున్నాడు. మనవారే మనల్ని మోసం చేస్తున్నారు. దీనివలన మనకి గెలుపుకు కావలసినటువంటి అవకాశాలన్నీ కూడా మూతపడిపోతున్నాయి. దారులన్నీ కూడా మూసుకుపోతున్నాయి. అనుకున్నటువంటి సందర్భం ఏర్పడినప్పుడు అనూహ్యంగా ఇటువంటి వాటన్నిటిని కూడా మార్చుకొని కోర్టు కేసులు మన వైపు తిరగడానికి, మనకి అనుకూలంగా రావడానికి ఉపయోగపడేటువంటి పరిహారాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. కోర్టు కేసుల్లో విజయం సాధించడానికి గాను మనకు ఉపయోగపడేటువంటి దైవం సాక్షాత్తు దుర్గా అమ్మవారు. దుర్గాదేవి యొక్క అనుగ్రహం ఉంటే, అందులో కూడా దుర్గలో కూడా విపరీతమైనటువంటి ఉగ్రస్వరూపమైనటువంటి చండికా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే కోర్టు కేసుల్లో మనం విజయాన్ని సాధించుకోగలుగుతాం. అటువంటి ఆ చండికా అమ్మవారికి ప్రతిరూపంగా ఉండేటువంటిదే హత్తా జోడి. ఈ హత్తా జోడి అనేటువంటిది ఒక చెట్టు వేరు. ఇది మనకి ఒక పెద్దపాటి పూజా స్టోర్స్లో కానీ, లేకపోతే ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ మనకి బాగా లభిస్తూ ఉంటుంది. పూజా స్టోర్స్లో అయితే ఖచ్చితంగా లభిస్తుంటుంది. కొంచెం పెద్దవైనటువంటి పూజా స్టోర్స్ అయి ఉండాలి. హత్తా జోడి పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హత్తా జోడి ఇది చెట్టు వేరు, భూమి లోపల ఉండేటువంటిది. చూడడానికి అచ్చంగా ఒక గద్ద కాళ్ళు ఉండి దానికి గోళ్ళు ఉంటే, గద్ద కాళ్ళకి గోళ్ళు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది సాక్షాత్తు జగన్మాత అయినటువంటి చండికాదేవి యొక్క స్వరూపం. దీన్ని ఏదైనా సరే ఒక మంచి రోజు ఇంటికి తీసుకొచ్చుకొని సింధూరం చక్కగా పూసి దీనికి దేవుడి దగ్గర పెట్టి రోజు నమస్కారం చేసుకుంటూ చండీ సంబంధమైన స్తోత్రం ఏదైనా సరే ఒకటి పారాయణ చేయండి. అంటే దుర్గా కవచం కానీ, దుర్గా సహస్రనామ స్తోత్రం కానీ, ఇట్లా ఏదైనా సరే ఒకటి పారాయణ చేస్తూ ఉండండి ప్రతిరోజు కూడా. మీ కష్టం అంతా కూడా అమ్మవారికి చెప్పుకోండి. ఎప్పుడెప్పుడు కోర్టు హియరింగ్స్ ఉంటాయో, మీరు ఎప్పుడెప్పుడు వాయిదాలకు కోర్టుకు వెళ్ళాలో అప్పుడల్లా కూడా ఈ హత్తాజోడి తీసుకొని కళ్ళకత్తుకొని దీన్ని పై జేబులో ఉండే విధంగా జాగ్రత్తగా అట్టిపెట్టుకొని దగ్గర పెట్టుకొని మీరు హియరింగ్స్కి వెళ్తుండండి. అద్భుతంగా మార్పు వస్తుంది. క్రమేపీ కోర్టు కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయని మీరే అనుభవంలో గమనించవచ్చు. అంత చక్కగా మనకు ఉపయోగపడేటువంటి పరిహారం హత్తా జోడి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఇది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కనుక దీని యొక్క పవిత్రతను మాత్రం మనం కాపాడుతూ ఉండాలి. ఇటువంటి అద్భుతమైన మరిన్ని పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా బుధవారాన్ని పురస్కరించుకొని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. అనుష్ఠుప్ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకీ నందన శ్రేష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖబృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనకాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.